తెనాలిలో గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో తెనాలి నలువైపులా గంటపాటు నిర్వహించిన నాకాబందీ వాహనాల చెకింగ్ కార్యక్రమంలో ఎలాంటి లైసెన్స్ లేని చట్టవిరుద్ధంగా ఉన్న 100 బైకులు 8 ఆటోలు పట్టుకున్న నేపథ్యంలో ఆ వాహనాల యజమానులకు శుక్రవారం ఉదయం కౌన్సిలింగ్ అవగాహన డీఎస్పీ బి జనార్దన్ రావు నిర్వహించారు. ఎటువంటి లైసెన్స్ లేని వాహనాల్ని కోర్టుకు పెడతామని ఈ సందర్భంగా డీఎస్పీ తెలిపారు. తెనాలిలో గత రాత్రి 7 ప్రాంతాల్లో నిర్వహించిన నాకాబందీ వాహనాల తనిఖీల కార్యక్రమంలో పట్టుకున్న 100 బైకులు 8 ఆటోలకు సంబంధించి వాటి యజమానులకు కౌన్సిలింగ్ డీఎస్పీ కార్యాలయం ఎదుట పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడారు. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలు, ముగ్గురుతో రైడింగ్ చేసే బైకులు, మద్యం తాగి నడిపే వాహన చోదకులు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసే వారిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. వీరిలో సక్రమమైనటువంటి లైసెన్సులు కలిగి ఉన్న వాటికి ఫైన్ వేసి తొలి తప్పుగా వదిలేయడం జరుగుతుందని, ఎలాంటి ఆధారాలు లేని బైక్లో కోర్టులు పెడతామని డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాన్ని తరచూ నిర్వహిస్తామని డీఎస్పీ వాహన చోదకుల్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ రమేష్ బాబు, ఎస్ఐలు పాల్గొన్నారు. గత రాత్రి అనగా శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో 1 గంట పాటు నాకాబందీ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మేము గమనించిన విషయాలు ఏంటంటే, బళ్ళు నెంబర్ లేకుండా తిరగడం, మైనర్ డ్రైవ్ చేయటం, ముగ్గురు కూర్చొని డ్రైవ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ తాగేసి డ్రైవ్ చేయడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఇవి పర్టికులర్గా వీళ్ళని వరకు మనం చేస్తే సుమారు 100 బైకులు 8 ఆటోలు తీసుకొచ్చి ఇక్కడ ఈ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస్ దగ్గర పెట్టాము. దీంట్లో భాగంగా ఈరోజు అవేర్నెస్ నిమిత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెనాలి సబ్ డివిజన్లో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నంబర్ ప్లేట్లు లేని వెహికల్స్ తిరగకూడదు. నంబర్ ప్లేట్ లేకుండా తిరిగారు అంటే ఆ వెహికల్ని నేరం చేయడానికి కానీ, నేరం చేసి కానీ వారు వాడుతున్నారనే అభిప్రాయం పోలీసుకు ఉంటుంది. కాబట్టి దయించి ఎవరు నంబర్ ప్లేట్ లేని వాహనాలు, పేర్లు రాసిన వాహనాలతో తిరగద్దండి. అవి సీజ్ చేసి ఇప్పుడైతే మేము ఈ మైనర్ డ్రైవింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, నంబర్ ప్లేట్లు కానీ రెక్టిఫై చేయించి వాటిని రికార్డు కరెక్ట్గా ఉంటే ఫైన్ వేసి వదిలిపెడతాం. నంబర్ ప్లేట్ లేకుండా రికార్డు ప్రొడ్యూస్ చేయలేకపోతే వాళ్ళందరినీ కూడా ఆ బళ్ళు సీజ్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఎంవీఐ అథారిటీ, ఆర్టీ అథారిటీ కూడా ఇది పంపిస్తాం. ఇక ముందు నుంచి అందరూ మీ వెహికల్ నడిపే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ ఉందా లేదా, హెల్మెట్ ఉందా లేదా అన్నీ ఖచ్చితంగా తెనాలి పట్టణంలో అమలు చేయమని ఎస్పీ గారు ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం ఇది ఫస్ట్ రోజు కాబట్టి అందరికీ ఇక్కడ ఆ వాహనదారులందరికీ అవేర్నెస్ కింద క్యాంపెయిన్ ప్రచారం నిమిత్తం పెట్టాము. వాళ్ళని ఈరోజు ఫైన్ వేసి పంపుతాం. వెహికల్ లేనివన్నీ బళ్ళు సీజ్ చేస్తాం. నెక్స్ట్ కూడా ఇట్లాగే గతంలో కంటే ఇప్పుడు యాక్షన్ అనేది గట్టిగా ఉంటుంది. దయించి అందరూ కూడా వెహికల్ ఓనర్స్ అందరూ అన్ని రికార్డులు సక్రమంగా పెట్టుకొని పోలీసు వారికి సహకరించాలని పత్రికాముఖంగా